హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఉగాది పండుగ ఏ విధంగా జరుపుకున్నామో వీడియో పెడుతున్నాను చూడండి. ఫస్ట్ నేను పోలేల కోసం ఒక గ్లాస్ పప్పుతోని పోలేలు చేస్తున్నాను. ఇక్కడ పప్పును శుభ్రంగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పప్పు మునిగేటన్ని వాటర్ పోసేసి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇక్కడ చూడండి, పొయ్యి మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను. నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ పప్పు ఉడికే లోపల నేను పోలేల కోసం పిండి నానబెడుతున్నాను. ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. నేను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని మంచిగా మెత్తగా కలిపేస్తున్నాను. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కదని గోధుమ పిండితో చేస్తున్నాను. ఇక్కడ పిండి మెత్తగా కలిపేసేయాలి. బాగా ప్రెస్ చేస్తూ మెత్తగా కలిపేసేస్తే పొల్లలు బాగా వస్తాయి. ఇక్కడ మొత్తం పిండి నానిపేసి అందులో ఆయిల్ వేసి పెట్టేశాను. ముద్దలాగా చేసి పిండి ఎంత నానితే పోలేలు అంత మంచిగా వస్తాయి. ఆయిల్ 2 సైడ్లకు బాగా వేసి ప్రెస్ చేసి పెట్టిన ఇక్కడ నానడానికి. ఇక్కడ పూర్ణం రెడీ అయ్యే లోపల పిండి నానిపోతుంది. మనకు మూత పెట్టేసి పక్కకు పెట్టేసిన. ఇక్కడ పప్పు ఉడికింది, 4 విజిల్స్ వచ్చినాయి. ఇక్కడ కట్టు వేరే పొగాన్లకు వంపేసి ఈ పప్పులోనే బెల్లం 1 కప్పు బెల్లం వేసి మంచిగా పప్పు గుత్తితోని మెదుముతున్నాను. పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి మిక్సీలో వేయనవసరం లేదనమాట. ఇక్కడ పప్పు గుత్తి కొంచెం స్పూన్తో 1-2 సార్లు ఇట్లా బాగా కలిపేసి పప్పు గుత్తితో మెత్తగా మనం పప్పుని ఎలా రుద్దుతామో అలా రుద్దితే మంచిగా మెదుగుతుంది. ఇక్కడ నేను అదే విధంగా చేసిన చూడండి. బెల్లం పప్పు బాగా కలిసిపోయి పూర్ణం మంచిగా వస్తుంది. ఇక్కడ కట్టు చారు పెడుతున్నాను. కట్టు మనం వంపుకున్న కట్టులోకి ఈ నానబెట్టిన చింతపండు ముందే నానబెట్టాను నేను. ఇక్కడ చింతపండు రసం మనకు ఎంత కట్టు చారు చేయాలనుకుంటున్నామో అంత చింతపండు రసం పోసేసేయాలి. పోసిన తర్వాత ఇందులోనే కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసేయాలి. మూడు వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం పూర్ణం కూడా వేస్తే కట్టు బాగా టేస్ట్గా వస్తుంది. పప్పును కొంచెం మిక్స్ చేసి కొట్టచ్చు. పూర్ణం అయితే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. కొంచెం పూర్ణం కలిపిన ఇందులో నేను ఉప్పు కారం బాగా కలిపేసిన తర్వాత పోపు పెట్టుకున్నాం కట్టు చారుకు. పప్పు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పంపును ఈ కట్టు చారులో కలిపేస్తాం అన్నమాట. పప్పును కట్టు చారులో కలిపేస్తున్నాం. ఇక్కడ ఈ పోపు కలిపిన తర్వాత కట్టు చారు మసలడానికి
పొయ్యి పైన పెడితే ఒక 5-10 మినిట్స్లో కట్టుచారు మసిలిపోతుంది. టేస్టీ పోలేలకు కట్టుచారు రెడీ అవుతుంది. మేమైతే కట్టుచారే ఇష్టంగా తింటాము. మా హస్బెండ్ మా పిల్లలు అయితే నెయ్యితోని కూడా తింటారు, నెయ్యి పాలతోని. మా హస్బెండ్ అయితే నెయ్యితోని పాలతోని కూడా ఇష్టంగా తింటారు. మాకైతే చిన్న ఉన్నప్పటి సంది ఈ కట్టుతో తినడే బాగా ఇష్టంగా తింటాము. నేనైతే నెయ్యి అవన్నీ కాకుండా కట్టుచారుతోనే ఇష్టంగా తింటాను అన్నమాట. ఇక్కడ కట్టు కూడా మసిలిపోయింది, కట్టుచారు రెడీ అయిపోయింది. ఇక్కడ అన్నము ఏడబెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి అన్నం వండడానికి అన్నం కూడా పెట్టినాను. ఇక్కడ ఇక పోలేలు రెడీ చేయడానికి చూడండి. ఇక్కడ పూర్ణం అక్కడ మీకు కొంచెం పలసగా కనిపించింది కదా, ఆ పూర్ణాన్ని కొద్దిసేపు ఆరబెట్టేసిన. అట్లా లేకపోయినా కొంచెం సేపు ఒక హాఫ్-అన్-అవర్ అట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మొత్తం గట్టిపడి మంచి కరెక్ట్గా మనకు పోలు చేయడానికి రెడీ అవుతుంది. లేకపోతే బాండీలో వేసేసి కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసిన మనకు మంచిగా కరెక్ట్గా పోలేలు చేసడానికి వస్తుందన్నమాట. నేనైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసినాను అనమాట. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి పోలేలు. ఇక్కడ నైవేద్యానికి సరిపోయినన్ని పోలేలు చేసేసిన అనమాట. పూజ చేయడానికి లేట్ అవుతుందని అన్ని పనులు ఫాస్ట్గా చేసాను. ఇక్కడ పోలేలు రెడీ అయిపోయినాయి పూజ కోసం. ఇంకా అన్నం కూడా అయిపోయింది అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పోలేలను పక్కకు పెట్టేసి మనం నెక్స్ట్ కూరను రెడీ చేద్దాం. వంకాయ ఆలుగడ్డ కూర చేస్తున్నాను. ఇక్కడ వంకాయలు, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్ని కట్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. కరివేపాకు అన్ని వీటితోని ఈరోజు కూర చేస్తున్నాను నేను. ఇక్కడ ఇగో అన్నం అవుతుంది. ఇక్కడ వంకాయలు కోయడానికి ఉప్పు, సాల్ట్ వాటర్లో వంకాయలు మొత్తం కోసి రెడీగా పెట్టేశాను. ఇక్కడ ఆలుగడ్డలు కూడా ఆయిల్లో రెడీగా పెట్టుకొని కట్ చేసి అందులో వేస్తున్నాను. అలా వేస్తే ముక్కలు కలర్గా వేరే మారకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకున్నాను కూర కోసం. కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ కూర పొయ్యి పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసిన. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ ఆయిల్ వేడైంది, అందులోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కూరకు రెడీ చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, బంగారం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇక్కడైతే రంగు మారుతున్నాయి చూడండి. కొంచెం సేపు అయితే మొత్తం మనకు గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి కూరగాయల ముక్కలు వేయడమే.
ఇక్కడ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లిగడ్డ వేసి క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఆలుగడ్డలు వేస్తున్నాను. ఆలుగడ్డలు ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు, టమాటా అవన్నీ యాడ్ చేస్తాం అన్నమాట. అలా అయితేనే కూర కరెక్ట్గా ఉడుకుతుంది. అన్నీ ఒకేసారి వేస్తే ఆలుగడ్డలు తొందరగా ఉడకవు కాబట్టి ఆలుగడ్డలు కొంచెం ముందేసి తర్వాత వంకాయలు వేస్తున్నాను. ఈ కూర ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇక్కడ ఆలుగడ్డలు బాగా కలిపేసి అందులో కారం, పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేస్తున్నాను. కారం, పసుపు, ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఆలుగడ్డలు బాగా మగ్గుతాయి అన్నమాట. ముక్క కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది మూత పెట్టేసి ఉడికేసి. ఇక్కడ చూడండి కూర ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అయినాయి. దీనిపైన మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఇందులో వంకాయలు యాడ్ చేస్తున్నాను. వంకాయలు వేసి మొత్తం కలిపేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి. వంకాయలు బాగా కలిపేసేయాలి. వంకాయలకు ఉప్పు, కారం బాగా పట్టేటట్టుగా మొత్తం ముక్కలన్నిట్లోకి ఉప్పు, కారం పట్టేటట్లుగా బాగా కలిపేసేయాలి ఇక్కడ. అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం కలిపేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గనిక పెట్టాలి ఇక్కడ మనం. రెండు కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు యాడ్ చేస్తాం. మగ్గనికి మూత పెట్టేసి మగ్గని ఇక్కడ ఇందులోకి 2 టమాటాలు తీసుకొని కట్ చేస్తున్నాను నేను. ఇక కొంచెం సేపు మగ్గింది, కూర దగ్గరకు అయింది. ఇందులో టమాటాలు యాడ్ చేసి కలిపేస్తున్నాను. మొత్తం బాగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసి మొత్తం కలిపేసేయాలి. కర్రీ మొత్తం కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సేపు మగ్గిన తర్వాత ఇందులో మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసేసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట. అంతే, వంకాయ ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది. ఇక్కడ ఏమేమి వంటలు అనేవి చూస్తుండ్రు. అన్నం రెడీ అయిపోయింది నైవేద్యం కోసం. కట్టుచారు రెడీగా అయింది. ఇక్కడ వంకాయ ఆలుగడ్డ కూర చిక్కటి గ్రేవీతోని
టేస్టీ టేస్టీ ఆలుగడ్డ వంకాయ కూర రెడీ అయింది. ఇక్కడ నైవేద్యానికి పోలేలు కూడా రెడీ అయినాయి. ఇక్కడ ఇక నెక్స్ట్ పచ్చడి రెడీ చేయడానికి వచ్చిన. ఇక్కడ ఒక కొత్త స్టీల్ చిన్న బిందె తీసుకొని నేను అందులో పచ్చడి చేస్తున్నాను. దీనికోసం బెల్లం, వేపపువ్వు, ఉప్పు, కారం, మామిడి ముక్కలు, చింతపండు రసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ ఈ స్టీల్ కొత్త దాంట్లోనే చేస్తున్నాను నేను. కొత్త కుండ తీసుకురాలేదు, దానికి రీజన్ ఉంది. మా గృహప్రవేశం జరిగి 1 year కాలేదు కాబట్టి రెండో కుండ గృహప్రవేశం అప్పుడు కొరటి కుండ పెడతాం కదా, ఎట్లాగో 1 year దాటలేదని కోకుండా తెప్పేయలేదు. ఈ కొత్త మా నాన్న నడితే కూడా కొత్త స్టీల్ది ఉంటే దాంట్లో పెట్టేసేయబట్ట అని చెప్పినారు. అందుకే దీంట్లో చేస్తున్నా. ఈ స్టీల్ బిందె కొత్తదే కాబట్టి దీంట్లోనే చేస్తున్నాను. ఫస్ట్ మనం పచ్చడకు బెల్లం, ఉప్పు, కారం, వేపపువ్వు వేసేసి చింతపండు రసం పోసేసి మామిడికాయ ముక్కలు వేసేసి కలిపేసిన పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ పచ్చడి చూడండి మొత్తం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక పూజ దగ్గరికి వెళ్ళిన. వీడియోలో కొన్ని తీసినాము. వీడియో తీయడానికి అందరు పనులలో బిజీగా ఉండడం వల్ల వేప కొమ్మలు, మామిడి కులు అవన్నిట్లో తీయలేకపోయినాం. అందరం బిజీగా ఉన్నందుకు ఇక్కడ నైవేద్యం పెట్టినా చూడండి. పచ్చడి కుండ పెట్టేసి దానికి బొట్లో పెట్టేసి వేప కొమ్మ అవన్నీ పెట్టేసి నైవేద్యము ఇక్కడ కొత్త ఆకులు అంటే మూతకాకులలో నైవేద్యం పెట్టిన పోలేలు, అన్నం, కర్రీ. ఇక్కడ చూడండి కొత్త ఆకులలో పెడతారు అనమాట మా సైడ్కు, అందుకని దీంట్లోనే పెట్టేసినాము. దీంట్లోనే ఈ ఆకులతోనే ఇలా డుప్పల్లా కొట్టుకొని వాటితోనే మా చిన్న ఉన్నప్పుడు అయితే మా తాత వాటిలలో మాకు పచ్చడి పోసిచ్చేవారు. అవి మాకు కొట్టడానికి రాదు, అందుకే మేము అవేం రెడీ చేయలేదు. ఇందులో మాత్రం నైవేద్యం పెట్టినాం. నైవేద్యం పెట్టాను ఇక్కడ. కొత్త రోజుల్లో అంటే పూజ ఫాస్ట్గా చేసేసి డ్యూటీకి టైం అవుతుందని వెళ్ళిపోతాం, కానీ పండుగ రోజు ప్రశాంతంగా ఎక్కువసేపు కూర్చొని పూజ చేస్తాం కదా. ఇక్కడ మీరు మేము చేసినట్టే చేస్తారా, ఇంకా వేరే విధంగా ఏమన్నా చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ దీపాలు ముట్టించాను, అగరబత్తిలో అన్నీ ముట్టించి నైవేద్యంకు ధూపం ఇచ్చాను అన్నమాట. ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ హారతి ఇవ్వలేదు. పండుగ రోజే కదా మనం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసేది. బిజీ లైఫ్లో, ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవాలంటే పండుగ రోజు మాత్రమే. కొబ్బరికాయ కొట్టేసి తెచ్చాను. కరెక్ట్గా పూజ టైంకి మా తోటి కోడలు వాళ్ళు తిరుపతి వేసి వచ్చిండ్రు. ఇక్కడ ఇగో తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకొచ్చారు. అక్కడ లడ్డు ప్రసాదం కూడా పూజలో పెట్టేశాను. పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా శ్రీవారితోని అక్షింతలు చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ప్రతిసారి పూజ చేసినప్పుడు ఇదే విధంగా చేస్తాను. ఇంకా పండుగ పూట అంటే కంపల్సరీగా. ఇక్కడ ఇక తర్వాత చివరికి ఉగాది పచ్చడితో మా పండుగ సెలబ్రేట్